శ్రీకాకుళం జిల్లా మందసలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు రాత్రి వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే రాత్రి సమయాల్లో నిర్వహించిన దేవదేవుని ఊరేగింపులో మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన వాసుదేవుని ఊరేగింపులో డీజే పాటలతో, బ్రేక్ డాన్స్లతో సాగింది. డీజే శబ్దాల నడుమ అత్యుత్సాహంతో కొంతమంది పూజారులు, స్వామీజీలు బ్రేక్ డాన్స్లతో ఊరేగింపులు నిర్వహించడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అర్చకులు వేసిన బ్రేక్ డాన్స్లు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో స్వామీజీలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన సాంప్రదాయాలను అవహేళన చేసే విధంగా ఉంది అని పలువురు ఆధ్యాత్మికవాదులు విమర్శిస్తున్నారు. ఇటువంటి ధోరణి సనాతన ధర్మానికి విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా దేవదేవుని సన్నిధిలో నిత్యం పూజలు చేసే పలువురు పూజారులు స్వామీజీలపై సాంప్రదాయ విరుద్ధ కార్యక్రమాలు చేపట్టాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో ఉన్నత లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దాలి అని భగవత్ స్వరూపుడైన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి చారిత్రక నేపథ్యం గల వాసుదేవుని ఆలయాన్ని పునర్జింపచేస్తే మొదట్లో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న దేవాలయంలోకి కొంతమంది రాజకీయ నేపథ్యం గల హేతువాదులు సేవా ముసుగులో అభివృద్ధి కమిటీలో ప్రవేశించి దేవాలయాలను కలుషితం చేశారన్న ఆవేదనతో ఆధ్యాత్మికవాదుల్లో వ్యక్తమవుతుంది. దీన్ని ప్రక్షాళనతో పాటు సంస్కరించాల్సిన అభిప్రాయం భక్తుల నుండి వ్యక్తమవుతోంది. Come on.